అలాగే శివప్రసాద్ నేను సీఎం పదవి దిగను అలాగే లోక్సభకు వెళ్ళను అంటూ మమతా బెనర్జీ చేస్తున్న హాట్ కామెంట్స్ కి ప్రతిపక్షాలు ఎలా మలుచుకునే అవకాశం ఉంది? అది లోక్సభ కాదు, లోక్ భవన్ అంటే రాజ్భవన్. యాక్చువల్గా ఒక పార్టీ అపోజిషన్ పార్టీ ఏదో పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళ పూర్తి మెజార్టీ వచ్చిన తర్వాత ఆ రాజ్భవన్ అనే పేరు మార్చి ఇటీవల దాన్ని లోక్ భవన్గా మార్చారు. కాబట్టి లోక్ భవన్కి వెళ్ళి నేను రాజీనామా చేస్తాను అని చెప్పి ఆమె చెప్పాలి. వెళ్ళి ఆవిడ గవర్నర్కి లెటర్ ఇచ్చి రాజీనామా చేసి బయటికి రావాలి. స్టాలిన్ ఇవాళ డిగ్నిఫైడ్గా వెళ్ళాడు, రిజైన్ చేశాడు, బయటకు వచ్చేసాడు, అయిపోయింది. కాబట్టి అలా వెళ్ళి రిజైన్ చేసి రావాలి. ఈమెకి ఎంతమంది సపోర్ట్ చేస్తారో తెలియదు. వాళ్ళు కాంగ్రెస్ కూడా అనాలోచితమైనటువంటి చర్యలకు పాల్పడడం కూడా ఆమె సపోర్ట్ చేస్తే చేయొచ్చు, అది వేరే విషయం. ఆమె అన్యాయం జరిగిందని చెప్పచ్చు, లేదా బీజేపీ దారుణంగా అక్కడ బలగాన్ని మోహరించి మొత్తం అంతా కూడా సెంట్రల్ ఫోర్సెస్ని పెట్టి మొత్తం అంతా గందరగోళం చేస్తుందని చెప్పచ్చు. ఈవెన్ ఆ విషయంలో కూడా కోర్టుకెళ్ళింది మమతా బెనర్జీ, అక్కడ కూడా చుక్కెదురైంది. వాడు రక్షణ ఎవరిని పెట్టుకోవాలో, ఏ బలగాన్ని పెట్టుకోవాలో ఏంటో అదంతా కూడా ఈసీ యొక్క నిర్ణయం, ఈసీ నిర్ణయం తీసుకుంటుంది. స్థానిక పోలీసుకి ఇంపార్టెన్స్ లేకపోయినా, లేకపోతే స్థానికంగా ఉండేటువంటి అధికారులకి స్థానం కల్పించకపోయినా ప్రశ్నించాలి. వాళ్ళందరూ కూడా కౌంటింగ్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వెసులుబాటు ప్రకారం వాళ్ళు అకామిడేట్ చేసుకుంటారు. దాన్ని ప్రశ్నించే రైట్ ఎవరికి లేదు అని చెప్పి స్పష్టంగా మీకు సుప్రీంకోర్టు చెప్పింది. ఆమెకే చెప్పింది, కేసు కొట్టేసింది. కాబట్టి దీంట్లో ఎవరు ఏమీ చేయగలిగింది ఏమీ లేదు. కేవలం వాళ్ళ మద్దతుతో 10 మందిని కూడగట్టుకుని గందరగోళం చేయడం తప్ప ఆమె చేయగలిగింది ఏమీ లేదు. దాంట్లో విపక్షాలు ఏమైనా స్టాలిన్ లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తారని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఒకళ్ళు కాంగ్రెస్ చేసినా చేయొచ్చు, చేస్తే ఇప్పుడు దానివల్ల కలిగే ప్రయోజనం కూడా ఏం లేదు. వాళ్ళు కూడా నాలుగు మాట్లాడతారు, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు మహా అయితే, అంతకుమించి వాళ్ళు కూడా చేయగలిగింది ఏం లేదు. రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాబడ్డటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా గవర్నర్ యొక్క నిర్ణయం మేరకు, ఆహ్వానం మేరకు వెళ్ళి ఓత్ టేకింగ్ చేసి ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. దాన్ని కాదనే రైట్ రాజ్యాంగేతర వ్యవహారాలకి లేదు. రాజ్యాంగబద్ధంగానే జరుగుతుంది. కాబట్టి దాన్ని ఎదుర్కొనే శక్తి ఏమీ ఉండదు. ఒకవేళ ఆమె కనుక అదే మాట మీద నిలబడి నేను రాజీనామా చేయను, నేను ఎక్కడే ఉంటాను అని అంటే వాళ్ళు ఆమెను గందరగోళం చేయడానికి ట్రై చేస్తే పోలీసులు ఆమెను పక్కకి తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద ఆమె కొంత గందరగోళం సృష్టించే అవకాశం ఉంది. లాండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది తప్ప వేరే ఎటువంటి ప్రయోజనం కూడా దాంట్లో లేదు. ప్రతిపక్షాలు కూడా ఆమెకి సహకరిస్తాయి ఈ విషయంలో నేను అనుకోవట్లేదు. అంటే సహకరిస్తే వాళ్ళు రాజ్యాంగం తెలియదు వాళ్ళకని చెప్పి భావించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి